నాకు యేసు ప్రభు అందరి దేవుళ్ళు ఒక దేవుడు అంతే. నాకు నేను బైబిల్ చదవలేదు, మా ఇంట్లో ఎవరు బైబిల్ చదవరు. నాకు పెద్దగా యేసు ప్రభు గురించి తెలియదు. యేసు ప్రభు, ఆయన తల్లి మరియమాత, అలా అంతే తెలుసు, కానీ అంతకంటే మాకు ఏం తెలియదు. కానీ ఆ పడిపోయేటప్పుడు, జనరల్గా మనం పడిపోయేటప్పుడు అంత భయంకరమైన ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఏమంటాం? దేవుడా అని చెప్తాం మనం కదా. ఎవరికి ఇష్టమైన వారు దేవుడు, వాళ్ళు కొలిచే దేవుడి పేరు వస్తుంది వారి నోటి నుంచి. కానీ నాకు ఆ సమయంలో నేను పడిపోయేటప్పుడు అంటే అసలు కరెక్ట్గా నేను చెప్పిన మాట ఏంటంటే జీసస్ క్రైస్ట్ అని చెప్తూ పడిపోయాను. అసలు నా నోటి నుంచి ఆ మాట ఎందుకు వచ్చిందో, ఆయన పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. యేసు ప్రభు పేరు ఎందుకు వచ్చింది పడిపోయేటప్పుడు కూడా నాకు తెలియదు. ప్రతిదానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ నీళ్ళలో పడిపోయిన తర్వాత ఈత రాదు కాబట్టి ఆ నీళ్ళలో పడిపోగానే కాళ్ళు చేతులు రెండు ఇలా కొట్టుకుంటూ, అంటే ఊపిరి బిగించుకుంటూ, ఏదో కొంతవరకు, అంటే నీళ్ళలో పడిపోతే వెంటనే మనం ఊపిరి బిగించుకుని నీళ్లు తాకుండా ఉండాలి అనే ప్రయత్నాలు అవన్నీ చేస్తున్నప్పుడు, అంటే నేను నీళ్ళ లోపల వెళ్ళిపోయాను, సముద్రం నీళ్ళ లోపల వెళ్ళిపోయాను, మునిగిపోయాను. ఈ సూర్య కిరణాలు కూడా నీళ్ళ లోపలికి వచ్చింది. నేను కళ్ళు తెరిచి చూసరికి లోపల కిరణాలు కూడా వస్తున్నాయి. నేను ఇలా ఉన్నాను, నా ముందు సూర్యకిరణాలు, ఈ సూర్యకిరణాలకు అటువైపు ఇక్కడి నుంచి ఇంతవరకు మొహం, యేసుప్రభు మొహం అలా పైకి వచ్చింది. ఒక్క నిమిషం, ఒక సెకండ్ నాకు అట్నే నాకు తెలియలే. అంటే మనం నీళ్ల లోపల ఇంకో మొహం సడన్ గా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది? మనకు తెలిసిన వాళ్ళని చూస్తే వేరే విషయం, మనకి కాపాడడానికి ఎవరో నీళ్ళ దూకారంటే అది వేరే విషయం. ఏమీ లేకుండా సడన్ గా సూర్యకిరణాలు వెనక ఒక మనిషి పెద్ద పెద్ద కళ్ళతో, ఎంత అసలు ఈ జుట్టు అయితే ఇలా మెరిసిపోతూ, దగదగని మెరిసిపోతూ, కింద ఆయనకున్న ఒంకులు జుట్టు, ఆ కింద జుట్టు మాత్రం నీళ్ళలో ఇలా ఊగుతున్నది, ఆయన జుట్టు ఇలా ఊగుతున్నది. అప్పుడు నేను చూడగానే అసలు ఒక నిమిషం, నేను యేసు ప్రభు కదూ అలా అనుకున్నాను. అంటే మనం వచ్చి, నేను ఆయన చర్చిలో చూసినట్టు, ఎప్పుడన్నా చర్చికి వెళ్ళినప్పుడు ఫోటోలోనో క్యాలెండర్లోనో చూస్తే నేను యేసు ప్రభులా ఉన్నాడే, నేను యేసు ప్రభు అంతే అనగానే పైకి వచ్చేసాను. పైకి రాగానే దాని తర్వాత మా వారికి నేను చెప్పాను, అంటే ఒక షాక్ లో వెళ్ళిపోయి మా వారికి నేను చెప్పాను, ఇలా నేను యేసు ప్రభుని చూశానంటే మా వారు నమ్మలేదు. యేసు ప్రభు కనిపించడం ఏంటి, ఇది దేవుడు కనిపించడం ఏంటి అది అని వారు చాలా, మేమిద్దరం, మా వారు ఎక్కువ సైన్స్ తెలుగులో ఏమంటారు, ఎక్కువ దాని మీద ఎక్కువ బేస్ చేసి అలా, అంటే వాటి మీద నమ్మకాలు ఎక్కువ ఉంటుంది. తర్వాత నేను బాప్టిజం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వచ్చింది. అంటే ఇంతకుముందు సమస్యల్ని ఎదిరించే శక్తి లేదు, ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత సమస్యల్ని ఎదిరించే శక్తిని ఇచ్చాను. చాలా భయపడేదాన్ని, చిన్న విషయాలు కూడా భయపడేదాన్ని. ధైర్యంగా ముందుకు అడుగు వేసే శక్తిని, ధైర్యాన్ని ప్రభు ఇచ్చాడు.